శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈరోజు జాతకంలో మనకి మన జీవితంలో మనకి నిరంతరమైన అడ్డంకులు అనేవి ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది అంటే మనం ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడం, ప్రతి పనిలో విపరీతమైన ఆలస్యం, మనం దురదృష్టం అనేది మన వెనకే ఉంటుందన్నమాట. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే దీన్ని చూడవలసిన ప్రధాన స్థానాలు లగ్నము 1, 2, పంచమ స్థానము, భాగ్యస్థానము 9వ స్థానము. దీన్ని త్రికోణ స్థానాలు లేదా లక్ష్మీ స్థానాలు అంటారన్నమాట. ఈ లక్ష్మీ స్థానాల్లో మనకి సహజ పాపగ్రహాలైన ఇక్కడ శాటర్న్ కానీ, ఇక్కడ శని కానీ, ఇక్కడ శని కానీ, ఇంకా రాహువు ఇద్దరు కలిసి ఉన్న అంటే లక్ష్మీ త్రికోణ స్థానాల్లో సహజ పాపగ్రహాలు ఉండకూడదు అన్నమాట. ఇలా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో ప్రతి పనికి సమస్యే, జీవన మరణ సమస్య, జీవితాంతం దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఎందుకు ఇవన్నీ లక్ష్మీ స్థానాల్లో సహజ పాపగ్రహాలు ఉండడం వల్ల మనకి ఈ విధంగా వాళ్ళకి ఏర్పడుతుంది. లగ్నం ఏంటంటే మన శరీరము, మనము అనమాట. ఏంటంటే మన దీంట్లో శని రాహులు కలిస్తే చాలా ఇబ్బంది. మన పంచమ స్థానం అంటే మన పూర్వపుణ్యము, 5వ స్థానం అంటే మన భాగ్యస్థానం అనమాట, మన అదృష్టాన్ని తెలిపే స్థానము. ఇటువంటి లక్ష్మీ స్థానాల్లో సహజ పాపగ్రహాలైన శని రాహువులు సింగిల్గా ఉన్నా లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నా కూడా వాళ్ళకి నేను చెప్పినటువంటి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మీ జాతకంలో చెక్ చేసుకుని నాకు రిప్లై ఇవ్వండి. నేను మీకు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.